హాయ్ హలో. ఈరోజు మునగాకు తాలింపు. నిన్న నాన్ వెజ్ తిన్నాం కాబట్టి ఈరోజు వెజ్జే తినాలి కంపల్సరీ. పప్పులుసు మునగాకు తాలింపు మా ఇంట్లో చూపిస్తా. తాలింపు చూడండి. కడిగి శుభ్రం చేసుకున్న మునగాకు ఇదిగో. ఇది పప్పు ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నా. పసుపు వేసి కొంచెం ఉడకబెట్టుకున్నాను. ఇది వచ్చేసి కారం. ఇది కొబ్బరి కారం కాదు, వేరుశనగ పప్పు, వేపిన పప్పు, ఎండుమిర్చి, తెల్లగడ్డ వేసుకొని కారం పట్టించాను. ఇదే వేసేస్తా చూడండి. పోతే ఉప్పు వాటర్, ఒక గ్లాసు ఉప్పు వాటర్, కొంచెం ఉప్పు వేసుకొని వాటర్లో కలుపుకోవాలి. ఈ వాటరే దీంట్లో వేసుకోవాలి. ఉప్పు విడిగా వేస్తే పట్టుకోదు. నీళ్ళు పులిసిన వాటర్లోనే వేసుకుందాం. ఇప్పుడు చూపించేస్తాను. శనగపప్పు, దీంట్లో సాల్ట్ కలిపిన వాటర్ ఇది. ఎందుకంటే సాల్ట్ దీంట్లోనే వేస్తే పట్టుకోదు, అంత ఆకుకి అక్కడక్కడ అయిపోద్ది అనమాట. ఉప్పుగా ఉంటుంది కానీ అంత ఆకు పట్టుకోదు. వాటర్లో ఉప్పు వేసుకొని కలుపుకొని ఈ వాటర్ దీంట్లో పోసుకుంటే అంత ఆకుకి వస్తుంది. అందుకని ఇది ఒక టిప్పు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఉప్పు మామూలుగా వేస్తే పట్టుకోదు. నీళ్ళన్నీ ఎగరబడిపోయినాయి, ఉడికిపోయింది. ఇప్పుడు పప్పు వేసేద్దాం. ఇది కందిపప్పు, పెసరపప్పు అయినా వేసుకోవచ్చు, మీకు నచ్చిన పప్పు వేసుకోండి. కాబట్టి ఉప్పు చాలలేదు, ఇప్పుడు వేస్తున్నాను కొంచెం. నా గ్లాసులో 1/2 స్పూన్ వేసాను, ఇప్పుడు కొంచెం వేసాను. 1 స్పూన్ అవుతుంది, సరిపోద్ది. వేస్తున్నాను. ఇది వేరుశనగపప్పు, ఏపి పొట్టు తీసేసిన పప్పు, ఎండుమిర్చి, కొబ్బరి, శనగపప్పు అన్నీ కలిపి వేసి పెట్టాను. తెల్లగడ్డ, మునగాకు ఫ్రై రెడీ అయిపోయింది. ఇది కందిపప్పుతోటి. ఎవరైనా మీకు తినని వాళ్ళు ఉన్నా ఇది కానీ చేసి పెడితే తప్పనిసరిగా తింటారు. ఒక్కసారి అయితే ట్రై చేయండి. లైక్, షేర్.